దేవునికి స్తోత్రములు. చూడండి, మరి బైబిల్‌లో గనురాలు అనే ఒక స్త్రీ ఉన్నదండి. ఆ గనురాలు అనే స్త్రీ ఏం చేసిందంటే, ఒక సేవకుడు వారి గృహానికి వస్తూ పోతూ వాళ్ళ వాళ్ళ ఈదిలో గాని, వాళ్ళ దేశంలో గాని, వాళ్ళ పట్టణంలో గాని వస్తూ పోతున్నది ఆమె చూసి, ఆయనలో ఉన్న ఆత్మను ఆమెను వెరిగి ఏం చేసిందంటే తన భర్తతో మాట్లాడిందండి. చూడండి, మన ఇంటి వైపు వస్తున్న దైవజనుడిని నేను చూస్తున్నాను. ఆయన ఉండుటకు మనము ఏదైనా నివాసం ఏర్పాటు చేద్దామన్నారు. ఎంతమంది మీ సేవకులని మీ ఇళ్ళకి రప్పించుకుంటున్నారండి? ఎంతమంది మరి సేవకుడి మాట వింటున్నారు? ఎంతమంది మరి సేవకునికి ఆతిథ్యం ఇస్తున్నారు? ఎంతమంది సేవకుడిని ప్రేమిస్తున్నారండి? సేవకుడిని ప్రేమించలేని వారు దేవుణ్ణి ప్రేమించగలరా? మరి నిజంగా సేవకుడు అంటే మనకు మధ్యవర్తి కదండి. దేవుడు డైరెక్టర్ గా మాట్లాడని మాటలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే సేవకుని మధ్యవర్తిగా పెట్టి మనల్ని నడిపించే దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సేవకుల్ని మన గృహానికి తీసుకువెళ్తున్నామా, ఆయనకు ఆతిథ్యిస్తున్నామా, ఆయనను మంచి చెడులు